వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనతో పాటు ఇక్కడ గంగోత్రి గారు చనిపోవడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్ లో తన అక్క దగ్గర ఉంటూ చదువుకుంటున్న అమ్మాయిని ఒక వ్యక్తి మభ్యపెట్టి మోసం చేసి కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియకుండా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకెళ్లాడు అని అంటే ఎంత మనం అవమానించకర విషయం అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అని అంటే కూడా మరి అలా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు మనతో పాటే. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయినాక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసింది ఆ అమ్మాయి 3 నెలల ప్రెగ్నెంట్ అని కూడా. అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయిందనే విషయము చెప్తున్నారు. అయినా కానీ ఈ అమ్మాయిని మభ్య పెట్టాడు అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి విషయం? ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి కూడా వీళ్ళని బెదిరిస్తున్నాడు, పోలీసులను చేతిలో పట్టుకొని కూడా. పోలీసులు కూడా వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు అయితే. అందుకు మీడియాను ఆశ్రయిస్తూ ఉన్నారు. మనతో పాటే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ పాప ఎక్కడ చదువుకుంటుంది, ఏంటి అసలు? 10th దాకా సూర్యాపేటలో చదివింది మేడం. సూర్యాపేటలో 10th దాకా చదివింది. 10th అయిపోగానే ఇక్కడ తమ్ముడు ఉంటాడు, చికెన్ షాప్ తమ్ముడి దగ్గర 3 సంవత్సరాలు ఉంది. ఇంతలో పెద్ద పాప పెళ్ళైంది, డబుల్ బెడ్రూమ్ తీసుకురు. పాప వాళ్ళ దగ్గర ఉంటది, కాలేజీకి పోయి వస్తుంది. అయితే ఒక అమ్మోళ్ళకి బాగలేదు, నాన్నకు అమ్మకు రక్త కణాలు పడిపోతే పాప ఏం చేసింది, ఇక అప్పుడు కాలేజీ లేదు కదా అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి 10 రోజులు ఉంది, ఒకసారి 20 రోజులు ఉంది. అయితే ఇంటికి కాంచి పోతుంటే వాడు పెట్రోల్ తెస్తా అనేసి క్యాన్ వేసుకొని పోతుండే, ట్రాక్టర్ తోలుతాడు. బాబాయ్ టేజ్ కాడ ఆపు, ఆటోలు లేవు బాబాయ్, ఇక్కడ హైదరాబాద్ సూర్యాపేట దగ్గర. అయితే బాబాయ్ ఆపనగానే టేజ్ కాడ ఆపుతానంటే నేను పెట్రోల్ పోతుండ్రా అని తీసుకుపోయినట్టు అమ్మోళ్ళ ఇంటి కాడ దించి వచ్చిందట. ఇక అక్కడ ఏం నెంబర్ ఇచ్చారో ఏం మాట్లాడుకురో మనకు తెలియదు మేడం. అది పాప ఇక రేపు నైట్ ఊరేసుకుంటానంగా ఫోన్ చేసింది పాప. నాన్న నాకు భయం అవుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి అని నిమ్మలంగా మాట్లాడింది. ఎందుకమ్మా అనంటే మహేష్ బాబాయ్ మొన్న వచ్చిన రోజు సెల్ తీసుకోమన్నాడు. అంటే సెల్ ఎందుకు తీసుకున్నావు నాన్న నువ్వు అనంటే, మాట్లాడకుంటే మీ తమ్ముడిని మీ నాన్నని చంపుతా, నువ్వు నన్ను చేసుకోవాలి అని అన్నాడు అన్నది. అంతవరకు ఆపేసింది. అయితే నేను పొద్దుటికి పోయి బిడ్డ కేసు పెట్టొస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని అన్నాం. 7:30-8కి పెద్ద పాప చెల్లె డోర్ తీయట్లే మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. అప్పటికి వాళ్ళిల్లు వాచ్మెన్ వాళ్ళు వచ్చి గడపారాలు తీసి డోర్ తీసారు. పాప ఫ్యాన్ కూరేసుకొని ఉంది మేడం. అదే నా బిడ్డకి ఏమైంది, రాంగ్ కాళ్ళు, రేపు చచ్చిపోతున్నానగా 3 రోజుల నుంచి రాంగ్ కాళ్ళు వచ్చినాయి, కేసు పెడతా అన్నాం. ఈ పాప ఇంత లిజ్ చేసుకుంది. పాపను తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోతే పోస్ట్ మార్టంలో 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అని చెప్పినారు. ఈ ఊర్లోనే ఉన్న వ్యక్తి మరి అప్పటి వరకు మీకు ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానం? బాబాయ్ తెలుసు మేడం, మాకేం అనుమానం రాలే. ఇంటి పక్కన ఇల్లు వాళ్ళు గొల్లోళ్ళు, మన గౌడ్స్, అనుమానం అని రాలేదు. పాప ప్రెగ్నెంట్ అనేసి పోస్ట్ మార్టంలో వచ్చింది. మేము పాపను పారేస్తున్నాం. తెల్లారి వాడు కోర్టుకు సరెండర్ అయ్యిండు, కోర్టుకు లొంగిపోయిండు. ఈ ఎస్ఐ సిఐ వీళ్ళు ఏం చేసినారు, కేసు చేస్తాం అన్నారు. చేతులు పట్టుకున్న బిడ్డలతోడు, నా కొడుకుతోడు, మా అమ్మతోడు అన్నాడు. 2 నెలల నుంచి వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు. వాడు కాశీలో తిరుగుతుండు, అక్కడ తిరుగుతుండు, పట్టుకొస్తాం. వాని కిందనే బుక్ చేసిన అయిండు, కేసు అయింది, దొరుకుతలేడు అన్నారు మేడం. ఇప్పుడు ఏమంటారు, వాడు ఒక్కళ్ళు లొంగిపోయిండు, ఎంతమంది మీద పెట్టమంటావు, నీ కాడ ఏమైనా ఈవెంట్స్ ఉంటే తీసుకురా అనేసి ఓవర్గా మాట్లాడుతుండు. వాడితో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడిరా అబ్బాయితోడు కదా, పాపతోటే మనం మాట్లాడింది, పాపతోటే. ఇక ఎక్కడిది ఆ నైటే పాప చనిపోయింది, నైటే చనిపోయింది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం లేదు, చేస్తామన్నారు, ఇప్పుడు చేయట్లేరు మేడం. అదే మాకు న్యాయం జరగాలి. పాప గురించి డబ్బులు తీసుకున్నారు అనేసి వాడే చెప్తున్నా. 6 లక్షలు నేను సిఐకి ఇచ్చిన, 4 లక్షలు భద్ర ఎస్ఐకి ఇచ్చిన అనేసి వాళ్ళ నాన్న కళ్ళు దాక్కుంటే వాళ్ళ నాన్న వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా పాప చనిపోయింది కాక ఊళ్ళో గ్రూపులు అనే జటంగి మహేష్ అనేటోడు ఊళ్ళో గ్రూపులలో పెట్టిండు. అట్లా ఏమని పెట్టిండు అది ఇక రికార్డు ఉంది మేడం, మీడియాలో పెడతా. ఇప్పుడు వాడు జైలు నుంచి వచ్చి 2 నెలలు అవుతుంది. రగన్న కాడ ఇంతకుముందు ఏ మీడియాలు మా దగ్గరికి రాట, సూర్యాపేటలో ఏ మీడియా లేదా మేడం. పాప చనిపోయిన కానీ ఏ మీడియా రాకుంటారికి రగన్న దగ్గరికి పోయినాం. ఒక వీడియో చేసినందుకు రగన్న కాడికి మళ్ళీ వాడు జైలుకు పోయినాడు. ఒక 20 మంది ఆడోళ్ళ మొగోలు వేసుకుని రగన్న మీద కేసు వేస్తాడు. వీడియో చేయకుంటే నేను కేసు వేస్తా. వాళ్ళకి చేసిన ఒక వీడియో నాకెందుకు ఏ మీడియా దగ్గర మీరు మాట్లాడినా లొంగిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, మరి మీడియా దగ్గరికి ఎట్లా వచ్చి బెయిల్ తీసుకుని వచ్చిన అంటుండు మేడం. రగన్న కాడికి వచ్చి మాట్లాడితే ఆయన నీ కాడ యూనియన్స్ ఉంటే తీసుకురారా భయ్, నేను పెడతాను రగన్న అన్నాడు. మళ్ళీ అంటాడుగా ఏ మీడియాలు మాట్లాడినా వాళ్ళ మీద కేసు వేస్తాను నేను అని అంటుండు. వాడు కేసు వేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఏం చేస్తారు?
ఇక అదే కొట్లాడుతున్నా మేడం, నా బిడ్డకు న్యాయం జరగాలి. ఆడపిల్ల పుట్టడం తప్ప 21 సంవత్సరం, ఈ సంవత్సరం అయితే నా బిడ్డ జాబ్ చేసుకుని బతుకు కదా మేడం. ఏం న్యాయం కోరుకుంటున్నారు? వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. ఈ మహేష్ అనేటోడు ఒక బిడ్డతో అట్లా చేసినందుకు వానికి ఉరిశిక్ష వేస్తారో, వాడిని ఏం చేస్తారో న్యాయం కావాలి. 3 నెలల 20 రోజుల ప్రెగ్నెంట్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీ అమ్మాయి ఇక్కడ చదువు? ఇక్కడ చదవడం ఆడ 10th అయిపోగానే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది పాప. తెలియదు, వాడికి పెళ్లి అయింది ఆల్రెడీ. అని పిల్లలు లేరు, ప్రేమించి పెళ్లి చేసుకుంది మేడం. సంవత్సరంన్నర అవుతుంది. మరి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మీ అమ్మాయి ఇక్కడ ఉంటుంది కదా, హైదరాబాద్ లోనే ఉంటుంది, మీ పెద్దమ్మాయి దగ్గర చదువుకుంటుంది, అక్కడికి వచ్చింది, కానీ ఎప్పుడు కూడా మీ దగ్గర ఇట్లా బాబాయ్ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఏ రోజు చెప్పలేదు. అయ్యైనా పాప 3 రోజుల ముందు బాగా కాళ్ళు వచ్చినాయి, రాంగ్స్ కాళ్ళు వచ్చేసరి ఫోన్ చేస్తే మాట్లాడట్లేరు, ఎత్తకుంటే ఎత్తిందాక ఫోన్లు చేస్తారు. అవి కూడా కాల్ లిస్ట్ పెట్టినాం. వీళ్ళు చూసినారు, దగ్గర కూర్చోబెట్టి చెప్పినారు, వాళ్ళని కూడా యాడ్ చేస్తాం, కేసు చేస్తా అన్నారు. డబ్బులు తీసుకున్నారు, పక్కకు పడేసిరు. కేసు అనేది కానివ్వట్లేరు. అది నాకు ఇందులో మరి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చేంత వరకు కూడా బయట పడలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే బయటపడ్డది, కానీ దీంట్లో మీ అమ్మాయి తప్పు లేదు అనుకుంటున్నాను. మాకు తప్పని మేము ఏమనుకో మేడం, చెప్తే బాగుండు కదా. పాప చెప్పలేదు, వాడు ఇట్లా చేసినందుకే నాకు బాధగా అవుతుంది. ఒక బిడ్డగా ఉన్న పాపని వాడికి పెళ్లి అయింది, ఇట్లా చేయటం బాధాకరంగా ఉంది. శిక్ష పడాలండి, అదే బాధ. ఏడవకు. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇక్కడే పక్కన కూడా వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క దగ్గరే అమ్మాయి చదువుకునేది కాబట్టి మరి ఏం జరిగింది అసలు, ఏ టైంలో చూసారు వాళ్ళ అక్క అని చెప్పేసి కూడా వాళ్ళ అక్కకి ఏమైనా తెలుసా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మ చెప్పండి, అసలు మీ చెల్లె మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటుంది? 2 years. 2 years నుంచి. ఇప్పుడు ఏం చదువుతుంది? డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఊర్లో ఉంటాడు? ఊర్లో ఉంటాడు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎక్కడ? ఇక్కడ నా దగ్గర చైతన్యపురి మా దగ్గరనే ఉంటది, అక్కడే సూసైడ్ చేసుకుంది. అంటే ఎప్పుడైనా మీ చెల్లె ఫోన్లు మాట్లాడేటప్పుడు గానీ ఎప్పుడు కూడా మీకేం అనిపిస్తుంది? తన దగ్గర ఫోన్ లేదు మేడం, ఫోన్ లేదు. నా ఫోనే యూజ్ చేసుకునేది, నా దగ్గరే ఉండేది. ఫోన్ లేదు తనకి. మీ దగ్గర అంటే అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, మీ ఫోనే వాడుకునేది, కానీ మీ ఫోన్ కి ఏమైనా తన నుంచి ఫోన్లు వచ్చేది? ఆహా లేదు మేడం, అలాంటిది ఏం లేదు. చెల్లె రేపు చనిపోయిద్ది అనగా రాంగ్ కాల్స్ వచ్చినాయి. నాకు వచ్చినాయి, మా ఫాదర్ కి వచ్చినాయి, మా హస్బెండ్ కి వచ్చినాయి. ఇట్లా వస్తున్నాయి అనేసి అంటే కేసు పెడతలే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పిండు నాన్న. అంటే ఏమన్నా మాట్లాడారా? మాట్లాడాం తనతో. వాళ్ళు మాట్లాడలే మేడం, ఏదో వెహికల్ సౌండ్ వస్తుంది, ఎటువంటి రెస్పాండ్ లేదు, ఏం మాట్లాడలే. మేము ఎవరు ఎందుకు ఇట్లా చేస్తారు అన్నా కూడా ఏం మాట్లాడలేదు. మేము మాట్లాడిన కానీ తన నుండి ఏ రెస్పాండ్ లేదు, ఏం మాట్లాడలేదు. ఒక వెహికల్ సౌండ్ ఒక్కటి వస్తుంది. ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, తను కాలేజ్కి వెళ్తాను. అంటే ఇప్పుడు అమ్మాయిది పోస్ట్ మార్టం జరిగిన తర్వాతే అమ్మాయి 3 months 20 days ప్రెగ్నెంట్ అని తేలింది అని అంటున్నారు కదా, అంటే అంతకు ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు? లేదు మేడం. అంటే ఇప్పుడు అమ్మాయి కూడా తెలిసే ఉంటది అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇప్పుడు అబ్బాయి ఈ ఊర్లో జరిగిన సంఘటన ఇది, మరి వాళ్ళ మీద కేసు పెట్టారు కదా, ఏమంటారు? కేసు పెట్టాం మేడం, ఒక్కడి మీద అయింది, మిగతా 3 మీద కేసు పెట్టినాం, కానీ వాళ్ళు కేసు చేయట్లేదు. ఆ ముగ్గురికి ఏం సంబంధం? వాళ్ళకి కూడా సంబంధం ఉంది మేడం. అంటే చెల్లెని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పోయి బెదిరించిరంట. అంటే కాల్ రికార్డ్ ఉంటదిగా, వాళ్ళే రికార్డింగ్ పెట్టిరు మేడం. వాళ్ళే రికార్డింగ్ పెట్టిరు, అల్లా ఇంతమంది ఉన్నారని మాకు తెలిసింది. తర్వాత చెల్లెని పోయి ఇట్లా బెదిరించిరంట, ఊర్లో కూడా సాక్షులు ఉన్నారు, చూసారు. చెల్లె ఏమన్నా చెప్పిందా పోనీ లాస్ట్ మూమెంట్ లో? ఏం చెప్పలే. అమ్మ నాన్నతో మాట్లాడింది, ఆ రోజు ఫోన్ నాతో మాట్లాడింది, అంతే. మంచిగానే ఉంది. నాన్న ఇట్లా ఫోన్ ఇచ్చిండు, ఇట్లా భయం అవుతుంది, బెదిరించిరు అనేసి తెలిసింది. ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు మంచిగా మాట్లాడింది, మంచిగా నవ్వింది, తిన్నది, బానే ఉంది, మంచిగా మాట్లాడింది. మార్నింగ్ లేచేసరికి సూసైడ్ చేసుకొని ఉంది. ఉరేసుకుంది. 2 BHK తీసుకుని తన ఒక రూమ్ లో, ఏం చెప్పలే. మేము ఒక రూమ్ లో మార్నింగ్ 8కి లేచినాం,
8:30 అట్లా అయింది, 8:40 అట్లా అయింది. నేను లేచేసరికి ఎందుకు డోర్ కొడితే తీయట్లేదు, మా హస్బెండ్ లేచిన అయినా కూడా తీయట్లేదు. కూలర్ పెట్టుంది బాగా. కిందికి పోయి కింద వాళ్ళు వీళ్ళు 10 మంది వచ్చిర్రు, గడ్డపార తీసి పల్లగొట్టే లోపు సూసైడ్ చేసుకున్నది ఫ్యాన్ కి. లెటర్ గానీ అట్లా ఏమన్నా? కానీ ఏం లేదండి, ఏం లేదు. రూమ్ మొత్తం ఎత్తికిరు, పోలీసులు వచ్చి అన్ని చూసారు. ఇప్పుడు ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద వచ్చారు. లేదు, తనే లొంగిపోయిండు కోర్టుకు లొంగిపోయిండు. మొన్న 2 months తర్వాత బెయిల్ మీద వచ్చిండు బయటికి. మిగతా 3 ఉన్నారు సార్, వాళ్ళని కూడా కేసు పెట్టండి అంటే పెట్టట్లేదు. ఒకటి మీద అయింది కదా జాలదా, ఇంకెంత మంది మీద పెట్టాలి? పోలీసులే అంటుర్రు. వాడే మళ్ళీ రికార్డింగ్ పెట్టిరు, ఆ పోలీసులకి ఇంత ఇచ్చిన, ఎస్ఐకి ఇంత ఇచ్చిన, సిఐకి ఇంత ఇచ్చిన, యానారెడ్డికి ఇంత ఇచ్చిన అనేసి వాడే చెప్తుండే. అట్లయినా కూడా వాళ్ళు ఏం రియాక్షన్ లేదు వాళ్ళ కాంచి. అంటే ఆ ముగ్గురికి ఏం సంబంధం ఉంది ఏంటి అసలు? అంటే చెల్లెని పోయి బెదిరించారు అనేసి ఉంది. మళ్ళీ చెల్లెతోని ఇట్లా ఫోన్లు చేసి బెదిరించిరట అంటే ఊర్లో తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఇంకొకడేమో చెల్లెతోని మాట్లాడిండు, సిడిఆర్ పెట్టినాం కదా మేడం, అందులో తెలిసింది వీళ్ళు మాట్లాడిరని చెల్లెతోటి. అంటే డైరెక్ట్ గానా ఫోన్ లోనా? ఫోన్లే, చెల్లె దగ్గర సీక్రెట్ ఫోన్ ఉందట. సీక్రెట్ ఫోన్ ఉందంట. అట్లా అది తెలీదు మేడం. తర్వాత వాడిది సిడిఆర్ పెట్టినాం కదా మేడం, అది పోయినది మెయిన్. సీక్రెట్ ఫోన్ దొరికిందా? లేదు మేడం, ఏమి దొరకలే, ఎవరి దగ్గర అసలు దొరకలే మాకు. పోలీసులు వచ్చారు, మొత్తం 4-5 వచ్చి మొత్తం ఒక 1 hour దాకా మొత్తం రూమ్ మొత్తం ఎత్తికిరాం. అది ఏం దొరకలేదు. మరి ఆ సీక్రెట్ ఫోన్ లో ఏమో మాట్లాడింది అని ఆ రికార్డింగ్ అంతా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఆ రికార్డింగ్ అంటే వీళ్ళు మాట్లాడి పెట్టిరు మేడం, ఊళ్ళో గ్రూప్ లో పెట్టారు. కాబట్టి సిడిఆర్ పెడితే నెంబర్లు వెళ్ళినాయి, అది లొకేషన్ బట్టి మళ్ళీ చెల్లె ఉంది కదా మేడం, అది పెట్టిరు. అది పెడితే వేరే వాడిది వెళ్ళింది చెల్లెతో మాట్లాడినట్టు. అంటే ఈ విషయం కూడా అంటే తను ప్రెగ్నెంట్ అయ్యేదాకా వచ్చింది అంటే ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రేమ వ్యవహారం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా మేడం? ప్రేమ వ్యవహారం ఏం లేదు, వాడికి పెళ్ళై 1 year అవుతుంది ఉన్నూరులే. వాడిది కూడా లవ్ మ్యారేజ్ మళ్ళా. అదే బెదిరించి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిరని అనుకుంటున్నాం మేడం మేము. వాళ్ళు అసలు వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు, ఏమన్నా ఉంటే ఎవిడెన్స్ ఇదేంటి, వాని మీద కేసు పెడతాం, రికార్డు ఉంది సార్ మాట్లాడినట్టు, కాల్ డేటా గీడ ఉందంటే గీడ వాళ్ళు వినిపించుకోవట్లే. వాడు ఒప్పుకుండుగా ఇంకా జాలదా, ఇంకా మిగతా 3 మీద ఎందుకు అని మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మీకు మళ్ళీ బెదిరింపు కాల్స్ ఇంకా మిగతా వాళ్ళు అతను కాకుండా ఏం లేదు మేడం, కాల్స్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళ దగ్గర ఊర్లో వాళ్ళని వీళ్ళని ఇంకా ఎకరం అమ్మాయిన పెడతాం, మా వాళ్ళకి ఎందుకు కేసు అయింది అట్లా ఇట్లని జైలుకు పోయిండు మహేష్. వాళ్ళ చిన్నమ్మలు వాళ్ళు వీళ్ళు మా కొడుకే కడుపైందా, అది అట్లా హైదరాబాద్ లో ఇట్లా తిరిగింది అని వాళ్ళు ఊర్లో వల్గర్ గా మాట్లాడుతున్నారు. మరి తన మీద మీకు ఎందుకు అనుమానం? నేను కాదు అని అంటే ఏం చేస్తారు? అంటే కాల్ డేటా ఉంది కదా మేడం, అట్లా అది కాల్ డేటా ఉంది. చెల్లె కన్సీవ్ కి కారణం వాడే అని వాడు స్టేట్మెంట్ కూడా రాశాడు మేడం. అంటే కోర్టుకు వెళ్ళిపోయింది కదా, పోలీసులు కస్టడీకి తీసుకొచ్చిరు కదా, అప్పుడు నా వల్లనే చనిపోయింది అమ్మాయి. 7వ తారీఖు నేను మాట్లాడినా, నేను వద్దనేసరికి 8వ తారీఖు ఎమ్మటే సూసైడ్ చేసుకొని చనిపోయిందని స్టేట్మెంట్ లో వాడే రాసిండు, వాడే చెప్పిండు. అంటే మరి మహేష్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కలిసారా మిమ్మల్ని, లేకుంటే మీరు? లేదు మేడం, కలిసిన ఎటువంటి ఏం లేదు. వాళ్ళు మమ్మల్ని కలవలే, మేము వాళ్ళని కలవలే, ఏం లేదు. ఊర్లోనే ఉంటున్నారు, వాళ్ళందరూ ఊర్లోనే ఉంటున్నారు. అంటే తెలుస్తుంది కొంతమంది ఫోన్ల ద్వారా కూడా బెదిరిస్తున్నారు, చేస్తున్నారు, మీరు కేసులు పెడుతున్నారు, మీరు ఇలా కేసులు పెడితే వదిలిపెట్టమని బెదిరిస్తున్నారు అని అంటున్నారు. అది కూడా నిజమే మేడం. అంటే ఊర్లో వాళ్ళతో చెప్తారు, ఎన్ని కేసులు పెడతాం, ఎంతైనా వెళ్తాం, చంపుతాం, చేస్తాం అనేసి ఇట్లా చెప్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నట్టు. మీ చెల్లె మీతో ఎలా ఉండేది? చాలా మంచిగా ఉండేది మేడం, మంచిగా మాట్లాడేది, బాగుండేది, అన్ని చెప్తూ ఉండేది. ఏ నాడు గాని ఇట్లా డల్లుగా గాని ఏమి లేదు, అంత మంచిగా. డల్లుగా వస్తే నేనే అడుగుతుండే మేడం, ఎందుకు ఇట్లా డల్లుగా ఉంటున్నా అంటే డౌట్ వచ్చేది. ఏ డల్లుగా లేదు, మంచిగా మాట్లాడేది, నవ్వేది, ఉండేది, బాగుండేది. న్యాయం కావాలి మేడం. జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, మిగతా 3కి కేసు కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అది మాకు అసలైన వాడికి శిక్ష పడితేనే బెయిల్ మీద బయటకు వచ్చాడు, వీళ్ళకి శిక్ష పడితే శిక్ష పడాలి మేడం. ఇంకో అమ్మాయికి కూడా ఇట్లా జరగొద్దు కదా మేడం. తను చనిపోయిన దాకా కన్సీవ్ అని కూడా తెలియదు. అంత కన్సీవ్ అయి చనిపోవడానికి ఇంకెంత టార్చర్ ఉంటే అమ్మాయి చనిపోతుంది మేడం. నేను, చెల్లె, తమ్ముడు 3. చెల్లె 2.
సెకండ్ చెల్లె, థర్డ్ తమ్ముడు. మీ తర్వాత ఉమ్. తమ్ముడు హాస్టల్ ఉంటాడు, చెల్లి నా దగ్గర ఉంటది. అమ్మ వాళ్ళేమో ఊర్లో వ్యవసాయం చేస్తారు. మీ దగ్గర చెల్లి నా దగ్గర ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ పాప ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాద్ లో ఉండబట్టి కూడా, మరి ఇక్కడ ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ ఉండబట్టి 5 సంవత్సరాలు మేడం. 5 సంవత్సరాలు. డిగ్రీ అయిపోయింది సూర్యాపేటలో, హైదరాబాద్ వచ్చింది. అలా మేనమ్మ దగ్గర 3 సంవత్సరాలు ఉంది, శివాని కొత్తపేట కాలేజీ. ఇక తర్వాత నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన 2 సంవత్సరాల నుంచి నా పెద్ద బిడ్డ కాడ ఉంటుంది. మొన్న సడాలన 7వ తారీఖు ఆ రోజు నైట్ ఇట్లా అంతకుముందు ఒక 4 రోజుల ముందు ఒక రాంగ్ కాల్స్ వచ్చినాయి మాకు, 2 నెంబర్లు. నాకు నైట్ 11ంటికి వచ్చినాయి, మా అల్లునికి 1 గంటకు వచ్చినాయి, నా బిడ్డకు ఒక 10 సార్లు వచ్చినాయి ఆ నెంబర్లు. వస్తే మళ్ళీ ఆ రోజు వచ్చింది కాక మళ్ళీ ఆ 7వ తారీఖు నాడు పొద్దున్నాక ఒక 10 సార్లు వచ్చినాయి. అయితే అలో అంటే లేపుతలేరు. అంటే మీ పెద్ద బిడ్డకు వచ్చినాయా, మీకు మీ చిన్న బిడ్డకు వచ్చినాయి? పెద్ద బిడ్డకే, పెద్ద పెద్ద బిడ్డకు వచ్చినాయి. అట్లా ఏంది రాంగ్ కాల్స్ వచ్చినాయి అనేసి అంటే, ఇట్లా సంగతి నాన్న ఇట్లా ఊళ్ళు మాట్లాడతారు, ఎత్తుతారు మాట్లాడతలేరు అంటే, నేను తెల్లారికి అట్లా పోయి నేను కేసు పెడతా, మీరేం డౌట్ పడకరు నాన్న, ఎందుకో ఏం సంగతో అనేసి అన్నాక గంగ అన్నం తినలేదు, కొద్దిగా నీరసంగా ఉంది పానం ఎట్ను అని అన్నది. అంటే గంగకి ఇరా పోను అన్న పెద్దామని, గంగకి ఇచ్చింది. ఏంది నాన్న అన్నం తినలేదు అట, ఇంద్రా ఒక్క పూట అన్నం తిన్నావట అంటే, ఏం లేదు నాన్న నా కాలేజీలు పెట్టుకుపోతే నాకు కొద్దిగా భయం అని అనిపిస్తుంది. నీకేం భయం రా అన్న ఏం లేదు నాన్న, మొన్న వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాడు, నన్ను బెదిరించిపోయారు నాన్న, జటంగి మహేష్ కేశవైన మహేష్ అని అన్నది. నేను ఎందుకు బెదిరించారు ఏంది, ఒక్కనాడ నాకు చెప్తే వాళ్ళ సంగతి ఏందో సూదును ఇక బెదిరించారని కానీ ఇక ఏమని ఇక చెప్పలేదు, ఒక మాట చెప్పింది నాకు, ఏం చెప్పలే, వాళ్ళ పేర్లు ఒక్కటే అన్నది, ఏం లేదు. ఇక సపోర్ట్ చేయలే, ఏడుస్తుంది, సపోర్ట్ చేయలే, వేరే ఆడోకు. నేను పొద్దున పోయి పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో పెడతా, తీపిస్తా, నువ్వేం భయపడకని అన్నా. సర్లే అని అన్నారు, ఫోన్ పెట్టేశారు. ఇక నేను తెల్లారి అట్లా కూలీలు గిట్ట వచ్చారు, నేను పోయి 10 గంటలకు స్టేషన్ పోదాం అనేసి మేము అనుకున్నా. తెల్లారి అట్లా 8:30కి నా బిడ్డ చచ్చిపోయింది అన్నారు. నైట్ 8:30 ఫోన్ చేసి మాట్లాడితే 8:30కి తెల్లారి అట్లా చచ్చిపోయిందని వార్త వచ్చింది. మేము అన్నమాట కార్ తీసుకున్నాం, చక్కగా 1 గంట అయింది హైదరాబాద్ వస్తారు. వచ్చినాక ఈ రాంగ్ కాల్స్ మీద పిటిషన్ అనేసి మేము రాంగ్ నెంబర్ల మీద 2 నెంబర్ల మీద ఎవరి అని తెలుసుకుంటే, ఒకటి జిటింగ్ మహేష్ వాడుతుండు నెంబర్ అల్లా, ఒకటో కేశవైన మహేష్ వాడుతుండు. వాళ్ళ నెంబర్లు అనేసి ఆ 2 నెంబర్ల మీద మేము అనుమానం ఉందని పెట్టి మేము హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోతారికి గర్భిణి అని 3 నెలలు గర్భిణి అని తేలింది ఆడ. అయితే అమ్మా ఏంది ఇట్లా జరిగింది అనేసి మేము ఇక ఆ రోజు నైట్ అయింది, తీసుకొని పోతారు తెల్లారైంది. తెల్లారి అట్లా మేము దానం చేస్తాక మళ్ళీ సాయంత్రం అయింది, ఆ రోజు 2 రోజులు అయింది. ఇక మళ్ళీ తెల్లారి 3వ నాడు వీడు 3 గంటలకు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు కేశవైన మహేష్. నేనే చేసింది, రాంగ్ నెంబర్లు నాయే, నేనే అమ్మాయికి కారణం, నేనే అనేసి డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు, స్టేషన్ కు రాలే. మీ కూతురికి 3 నెలల ప్రెగ్నెంట్ కదా, ఆమె 3 నెలల ప్రెగ్నెంట్ అని చనిపోయిన తర్వాత మీకు తెలిసింది. అంతకు ముందు ఎప్పుడు కూడా మీ అమ్మాయి మీ దగ్గర ఎలాంటి టాపిక్ అస్సలే తెలియదు, మాకు తెలియదు. మరి మీ అమ్మాయి ఫోన్లు మాట్లాడడం అదంతా ఏమన్నా చూసి? మాకు అది కూడా తెలియదు. అయితే మేము వాళ్ళ అమ్మమ్మ ఊరికి పోయింది దాసారం, ఆడ ఒక 20 రోజులు ఒక ఉన్నది, మళ్ళా 10 రోజులు ఉంది. ఆడికి పోయి మాట్లాడినట్టు, ఆడికి పోయి బెదిరించారట వీళ్ళు. ఆ సంగతి మాకు తెలియదు, తర్వాత ఎరకైంది ఇదంతా. తర్వాత చచ్చిపోయినాక గిరిగిరి సంగతి మళ్ళీ మీకు చెప్తే మీరు ఏదన్నా అంటారు ఆడపిల్లగా అనేసి ఇట్లా అంటారు అనేసి మాకు వాళ్ళు చెప్పలే. ఇప్పుడు చచ్చిపోయినాక ఇప్పుడు అన్నారు ఇట్లా జరిగింది ఇట్లా అనేసి, మీకు చెప్పుదా అంటే మీరు ఏమన్నా అంటారని మేము చెప్పలేదు అనేసి అందరూ ఇప్పుడు అన్నారు. అయితే సర్లే అనేసి 3వ నాడు వాడు కోర్టుకు లొంగిపోయాడు. కోర్టుకు లొంగిపోయినాక మేము ఒక 5-6 రోజులు అయింది. వాడు ఇంకో జటంగి మహేష్ అంటాడు, నేను సిఐకి డబ్బులు ఇచ్చినా, నేను ఆ సార్కు డబ్బులు ఇచ్చినా, వీళ్ళకు డబ్బులు ఇచ్చినా అని ఇక రికార్డులు మొత్తం పోలీసు వాళ్ళతో అన్ని రికార్డులు మాట్లాడాడు. ఇది దానికి కారణం మొత్తం ఇది ఎన్కేసుకు వచ్చింది. సంకినేని కొడుకు వరుణు, మా ఊరు సర్పంచ్ ఆ కేశవైన మల్లయ్య, ఆ కేశవైన మల్లయ్యకు సపోర్ట్ అట. ఇదే జాయిన్ అయిన మాకు మొన్న ఈ 10 రోజుల సంఖ్య తెలిసింది. అంతా రికార్డింగులలో మాట్లాడుతూనే ఉన్నారు, రికార్డింగులు వాడు మాట్లాడి డబ్బులు వాళ్ళకి ఇచ్చినాయని ఇవన్నీ. అయితే జటంగి సురేష్ అనే పిల్లగాడు మాకు హెల్ప్ చేసి కసి రా అన్నాం. సరే ఇట్టే చచ్చిపోయిందిగా ఊళ్ళో రాడ కసి రా అంటే వచ్చిండు. వచ్చినందుకు ఆ పిల్లగాని మీడియా మొత్తం ఆ నైట్ ఆ జైలుకు పోయిన నాడు నైట్ 3వ నాడు మొత్తం బలిదింగారు, పలగదింగి ఆగం చేసిరు ఆ పిల్లగాంది. అయితే మా అమ్మాయి చచ్చిపోయింది అనేసి మేము పిలిచినాం, రమ్మని మాకు తెలియదు, హైదరాబాద్ లో రమ్మని చెప్తే ఆ పిల్లగాంది నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తావా అనేసి మొత్తం జటంగి మహేష్ అంటాడు మొత్తం బలగదింగి సదనం చేసిండు. ఆ రోజు నుంచి ఇక మేము ఇక సిఐ రేపు మాపు ఇక వాళ్ళని పట్టుకొస్తున్నా
వాళ్ళని పట్టుకొస్తున్నా వాళ్ళకు కూడా కేసు అవుతుంది అన్నాడు. ఏసీబీ దగ్గర పోయాను, కాల్ డేటా పెట్టించిన, ఏసీబీ సార్ పెట్టమంటేనే పెట్టిండు సిఐ. ఆ పెట్టినాక అవన్నీ కాల్ డేటా చూసిండు. ఇగో వీళ్ళు పలానోళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళే చెప్పారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకొని అన్ని చేసిర్రు. చేసినాక మళ్ళీ వాన్ మీద కేసు వాడు దొరకలేడు అని చెప్పిర్రు. మళ్ళీ ఏసీబీ దగ్గర కాల్ డేటా అంతా ఎవరి ఫోన్ లోకి వెళ్ళి తీసిరు? అది పాప సెల్ నుంచి తీసిరు. మీ అమ్మాయి సెల్? అమ్మాయి సెల్ ఉందా? సెల్ అమ్మాయి కాడ ఆధార్ లేదు. వీడు దాసారం పోయి వీడు ఇచ్చిండట సెల్లు. వాడే చెప్పిండు సెల్ ఇచ్చినని. పాపకు సెల్ లేదు. మరి మీకు తెలుసా మీ అమ్మాయి కాడ ఫోన్ ఉందని? తెలియదు మాకు తెలియకుండానే అదైనా 2 నెలల కిందనో 3 నెలల కిందనో ఇచ్చిండట. ఆడు సెల్లు తీసుకుపోయి వాడే చెప్పిండట. వాడు చెప్పినాకనే మాకెరకైంది. అక్కడ దాసారం పోయి సెల్ ఇచ్చి వచ్చిండట ఆ ముసలాళ్ళ కాడు ఉన్నప్పుడు. సెల్ దొరకలే, సెల్లు దొరకలే. ఆ నెంబర్ లో ఈ నెంబర్ సిడిఆర్ అయితే ఆ పాప నెంబర్ దొరికింది. నైట్ 2 గంటల నుంచి 5 గంటల దాకా మాట్లాడింది. 3వ తారీఖు మళ్ళీ 5వ తారీఖు మధ్యాహ్నం మాట్లాడింది. 5వ తారీఖు నుంచి ఫోన్ ఖతం. 7వ తారీఖు నైట్ చచ్చిపోయింది. అయితే ఇక్కడ మరి పోలీసులు ఏమంటారు? మేము కేసు పెడితే వాళ్ళని పట్టుకొస్తాం, వాళ్ళ కేసు చేస్తాం, కేసు అయిపోయింది అని అన్నాడు. తీరా ఇప్పుడు ఈ నిర్ణయాలు ఏమంటాడు, కేసు లేదు ఏం లేదు, వాళ్ళ ఏమైనా సాక్ష్యం అంటే తీసుకురా, వాళ్ళు బెదిరించినటువంటి తీసుకురా సార్. మరి వాడు రికార్డు ఉంది సార్, వాడు అన్ని మాట్లాడండి సార్. ఏంది సార్ ఇట్లా మీరే అంటారు కదా సార్, వాళ్ళు ఉన్నారు అయిపోయింది కేసే అని అంటారు కదా సార్ అంటే వాడిని పట్టుకొచ్చిన మొన్న. వాడు నేను కాదని అంటుండు. వాడు చెప్తే నువ్వు చేసేది ఏం సార్, మీరే అన్ని ఉన్నారని చెప్తురి, అన్ని చేతిరి, ఏం సార్ మళ్ళా మీరు ఇట్టా అనేసి మేము అన్నాం. అని అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసిర్రు ఇదంతా. నన్ను మళ్ళా మేడం ఏమైందంటే 28వ తారీఖు నాడు ఆ రోజు ఆ నెల అయితే మేము ఊళ్ళో ఉన్నాం. మేము ఏం చేసినాం, ఈ పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తారు పట్టించుకుంటలేరు అని ఒక పోస్టర్ వేసినాం ధర్నా పెడదాం అనేసి. వేస్తే ఆ నైట్ ఆ రోజు 28వ తారీఖు నాడు ధర్నా పెట్టాలి మేము. ఆ రోజు ఏమైందంటే మాకు ఆడ ఇంటికాడ కార్యక్రమం అయింది, మాకు ఆడ దినం. ఆ రోజు ఇంటికాడనే ఉన్నాం. ఉంటే ఏం చేశారంటే వీళ్ళు నాకు 9 గంటలకు ఫోన్ చేసిండు సిఐ. 9 గంటలకు ఫోన్ చేసి ఆడ నాకు ఇష్టం అంటే ఇంటి దగ్గర ఉన్న సార్ అన్న, మరి రేపు వస్తావా అన్నాడు. నేను రేపు రాను సార్, నా కార్యక్రమం ఉందిగా, నేను పలాంటి ఎల్లుండి వస్తా, నేను వచ్చినాక మాట్లాడతాను, రేపు వాళ్ళని పట్టుకొస్తున్నాను, కేసు అయింది, ఇక నువ్వు ఒకసారి వచ్చిపోండు. నేను రాలేను సారు అని అన్నా. 9ంటికి మాట్లాడు నా సెల్లులా. సర్లే సార్ అన్నాం. మేము పండుకున్నాం. నైట్ 2ంటికి వచ్చారు. చైతన్యపూర్ నుంచి ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్, ఆత్మకూరు నుంచి ఎస్ఐ, 3 కానిస్టేబుల్, 2 కార్లు వేసుకొని వచ్చారు. 2ంటికి లేపారు నన్ను వచ్చి. ఏంది ఇంత రైతులు లేపిరేందమ్మా అని నాకు డౌట్ వచ్చింది. మనం కేసు పెట్టినాక వాళ్ళ మీద వాళ్ళని పట్టుకపోతానికి వచ్చినట్టుంది. మరి అలా ఇల్లు తెలియదుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది అని నా మధ్యలో అనుకున్నాం. మేము ముందుకు పోయినాక అసలు పోగానే నా చెల్లు ఆత్మకూరు ఎస్ఐ తీసుకుని దగ్గర పెట్టుకున్నాం. ఏం సార్ నా చెల్లు తీసుకున్నది అన్న. అనగానే ఏం లేదు కృష్ణ, నీతో నీ సార్ మాట్లాడుతున్నాను, నన్ను ఇంత రైతులు ఏం తీసుకుపోతారు అని అన్న. మా వాళ్ళ దగ్గరకు వచ్చారు. మీరు దూరంగా పోయిరా అని అన్నాడు సారు. అట్టేందుకు సార్ వాళ్ళని దూరంగా పోమంటారు ఎందుకని అన్నా. అనగానే ఏం లేదు కృష్ణ ఎందుకు అని. వాళ్ళందరినీ ఇక్కడ వస్తావు, నా బిడ్డ చచ్చిపోయింది, మళ్ళీ మమ్మల్ని పట్టుకపోతావు, మమ్మల్ని కేసు పెడతారా సార్, మీరు మమ్మల్ని ఏం చేద్దాం వస్తారు సార్ మీరు. లేదు సిఐకి ఫోన్ చేస్తే వస్తా, సిఐకి ఫోన్ చేయనగానే భద్రయ్య సిఐకి ఫోన్ చేసి ఏం లేదు కృష్ణారా, నేను ఎమ్మటి తోలుతా, వాళ్ళు వస్తారు అనేసి అంటే ఆ నమ్మకం మీద సర్లే అనేసి మా వాళ్ళకి ఒకటి చెప్పిన, ఈ రైతులు తీసుకుపోతారు నన్ను, ఏదో కిడ్నాప్ చేస్తారు, ఏదో చేద్దామని చూస్తారు, వీళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోరు, వీళ్ళు ఎంతమంది వచ్చారో ఏం సంగతో, వీళ్ళని మాత్రం ఫోటో కొట్టుకోరు అనేసి మా వాళ్ళకి చిన్న చెప్పిన పిల్లగాళ్ళకు. సరే అని అన్నారు. ఇక నా చెల్లి 2 కిలోమీటర్లు పోయినాక అదే భద్రయ్య ఎస్ఐకి ఇచ్చిండు, నన్ను తీసుకొని వచ్చారు. ఏం సార్ ఇది వెనక ఏదో అంతా నడుస్తుంది సార్, ఇదంతా కారణం ఉంది, మీరు ఏదో నన్ను చేస్తారు సార్ అని నేను ఆకాడికన్నా. అంటే ఇదే బల్ల మీద కూర్చోబెట్టినాను, నా చెయ్యి పట్టుకోండు చేతులు పట్టుకొని కృష్ణ నువ్వు ఎక్కడ పోకు, నేనున్నా, నా అమ్మ మీనట్టు నా పిల్లగాళ్ళ మీనట్టు, నేను కేసు ఖచ్చితంగా చేస్తున్నా, వాడు ఇవాళ వస్తుండు అయిపోయినట్టే అని అన్నాడు. సర్లే అనుకున్నా. మేము ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ వారం తర్వాత వచ్చిన. ఏం సంగతి సార్ అంటే, వాడిని తీసుకొచ్చిన ఆ రోజే వచ్చిండు, నాకేం తెలుసు, నేనెందుకున్నా, మీరు నన్ను అంటుర్రు అనేసి అంటుండు వాడు. ఆ 8 నెంబర్లు ఆ 2 సిమ్ములు కూడా జైలుకు పోయినాయట వీడు చెప్తుండు మాకు. ఆ 2 సెల్లులు ఆనియనట, ఆడే మాట్లాడిండట అని సిఐఎస్ఐ వీళ్ళు అంటారు, కానిస్టేబుల్ గిట్ట వీళ్ళంతా. ఏంది సార్ అట్లా మాట్లాడతారు, మమ్మల్ని కూర్చోబెట్టుకోరు, మీరు క్లియర్ గా తీసిరు, వీళ్ళు ఉన్నారని చెప్పారు, పలాని కాడ పలాని టవర్ కింద వీడున్నాడు, పలాని టవర్ కింద వీడున్నాడని మొత్తం మీరే చెప్పారు కదా సార్,
ఇలా ఇట్లా చెప్తారేం సార్? ఇప్పుడు ఆ మహేష్ అనే వ్యక్తి పోలీసులకు అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండ అనేది మీకు అర్థమైంది. కానీ ఇక్కడ మీరు న్యాయం కావాలని పోరాడుతున్నారు. కానీ మీ ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే. ఆయనకు పెళ్ళయిందని కూడా మీ అమ్మాయికి తెలుసు. తెలిసి కూడా మరి మీ అమ్మాయి ఆయన తోటి తిరిగింది. లేదు, అక్కడ లేదు. మా అమ్మాయి అక్కడ ఎందుకుంది? లేదు, ఆమె హైదరాబాద్ దాసారమే. ఎవరితో తప్పు చేసింది అనుకుంటున్నారు? మా ఊళ్ళో కూడా రాదు ఎక్కువ. అయితే ఒక రోజు ముసలాల్లో బాగా లేకుంటుంటే బాబాయ్ అనే పిలుస్తది. ఆ రోజు 4 నెలల కింద ఏం చేసిందంటే, దాసారం పోతుంటే ఈడ ఆంచోని పోతుంటే బాబాయ్ నన్ను రోడ్ కాడ దించని అన్నాడట. ఆ రోజు రోడ్ కాడ దించంటే దించు బాబాయ్ అంటే తీసుకుపోయి ఆ రోడ్ కాడ దించకుండా మాట్లాడుకుంటూ పోయి దాసారం కాడ దించొచ్చిండట. అవి ఆ రోజే ఇదంతా జరిగింది. అదంతా జరిగింది అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ అమ్మాయి కూడా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. ఆ రోజు సెల్ ఇచ్చిన కాంచి 2 నెలలు 3 నెలల ముందు ఫోన్ మాట్లాడుతుందట. ఇక మనకు తెలియదు. ఇప్పుడు కాల్ లిస్ట్ లో కూడా బయటపడ్డది కదా. బయటపడ్డది కాబట్టి మరి మీ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే మాట్లాడుతుందని తేలిపోయింది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు 2 గంటల నుంచి 5 గంటల దాకా మాట్లాడినట్టు కూడా కాల్ డేటా తెలిసింది. కాంప్లెక్స్ మాట్లాడారు, ఏరే వాళ్ళతోనే కాంప్లెక్స్ మాట్లాడారు. మాట్లాడిన 5 రోజులకే చనిపోయింది. నేను అనేది ఏంటంటే నా బిడ్డ అంత స్పాట్ లో ఎందుకు చచ్చిపోయింది? నా బిడ్డ ఎందుకు అంటే మీకు చెప్పడానికి భయపడి తనకు ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా మీకు చెప్పడానికి భయపడేమన్నా ఎందుకు చచ్చింది? నీ వల్లనే చచ్చిపోయింది నా బిడ్డ, నువ్వు కారణం. ఎందుకు చచ్చిపోయింది అసలు అనేసి మేము ఆ రోజు నుంచి పెట్టినాం. నేననే ఒప్పుకుండు. ఇంకా ముగ్గురు, ఆ ముగ్గురు కూడా బెదిరించినట్టు మాకు దొరికింది. ఆ ముగ్గురు కూడా పెట్టు సార్ అని అంటున్నాం కేసు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మనలో మనమాట, ఇప్పుడు చనిపోయిన మీద నిందేయాలని ఎవరికి లేదు పాప. ఎందుకంటే తనకి ఎంతో భవిష్యత్తు ఉంది, మీకు కూడా అంత బాధ ఉంటది. కానీ తనకు పెళ్ళైంది అని తెలిసి కూడా వాళ్ళు మభ్య పెడితే చదువుకున్న అమ్మాయి కదా, ఇప్పుడు తను కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు భయపెట్టించిరా, బెదిరించిరా, ఇవేవి చేసినా మీరు తల్లిదండ్రులు ఒకరు ఉన్నారు లేదా వాళ్ళ అక్క కన్నా చెప్పుకోవాలి. ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫోన్ లో మాట్లాడుతుంది, సీక్రెట్ గా ఫోన్ కూడా మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేసినప్పుడు మరి తనతో ఇష్టపూర్వకంగా తిరిగినప్పుడు ఇప్పుడు మీరు తను కూడా వెళ్ళి ఒప్పుకోవడం జరిగింది. నేనే చేసినా, ఇదంతా కారణం నేనే అని చెప్పేసి కూడా అనడం జరిగింది. ఇప్పుడే న్యాయం కావాలి అనుకుంటారు. ఇక్కడ మీ అమ్మాయి తప్పు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? బెదిరించిన వాళ్ళనే కేసు చేయమంటున్నాం. ఇప్పుడు ఇందులో మీ అమ్మాయి తప్పు ఉందనుకుంటున్నారా? అమ్మాయిని బెదిరించిన వాళ్ళనే కేసు చేయమంటున్నా. అమ్మాయిని బెదిరించిన వాళ్ళనే, వేరే వాళ్ళని మనకెందుకు? ఇప్పుడు బెదిరిస్తే అమ్మాయి ఫోన్ ఎందుకు తీసుకుంటది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? వాళ్ళు ఫోన్ కొనిస్తే ఎట్లా పెట్టుకుంటది? అదే మేడం, మాకు ఇప్పుడు నువ్వు సరే మంచిగా ఉంది అనుకో, ఎందుకు కారణం చచ్చిపోయింది? కారణం ఎందుకు? అదే మీకు చెప్పకుండా ఉండడానికి ఏమైనా భయపడి? ఇప్పుడు మాకు ఇటువంటి ఇప్పుడు వచ్చే జరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇల్లా అంత స్పాట్ లా ఎందుకు? ఇంకొకటి కూడా పోలీసుల దగ్గర ఉన్న కాల్ డేటాలో మీ అమ్మాయిని బెదిరించినట్టుగా ఏమన్నా కాల్ డేటాలో తెలిసింది? అది చూసే నేను కేసు చేయమంటున్నా. మేము కూడా ఏమంటున్నాం అంటే, ఆ ఊరికి పోయి బెదిరించినట్టుగా వీళ్ళు ముగ్గురు ఆ ఫోన్ లో మాట్లాడినట్టుగా ఆ ఉంటేనే కేసు చేయి. మేము అనేది ఏంటంటే, ఆ ఊరికి పోయి బెదిరించినట్టుగా చేసినట్టుగా ఉంటేనే కేసు చేయరు, లేకపోతే లేదనేసి నేను అది ఒప్పుకుంటున్నా. అట్లా ఇబ్బంది పెట్టితేనే చేయరి, లేదంటే చేయకురి. ఇంకా కాల్ రికార్డులలో ఎవరెవరో తెలుసు మాకు పెద్దవాళ్ళు, ఇదంతా కూడా కాల్ రికార్డ్ చేసి బయటకు వదులుతున్నారంట కదా, నిజమేనా? ఇప్పుడు వాళ్ళు డబ్బుల విషయంలో వెనక పెట్టుబడి పెట్టించి ఈ కేసుని మబ్బ పెడతారు. ఇదంతా సంకినేని కొడుకు వరుణు, కేశవైన మల్లయ్య సర్పంచి, వాళ్ళ అన్నే, వాళ్ళ పెదనాయన డబ్బులు పెట్టడం పెట్టుబడి, వీళ్ళు మొత్తం ఈ పని చేయటం. ఆయన తప్పు వడ్డీ అనే సపోర్ట్ అట. వీళ్ళు మా ఇంటి వెనకాల ఇల్లు అది తెలుసు, బాబాయ్ అనే పిలుస్తుండు. అట్లా 4 అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టిండు ఊళ్ళే. 4 అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారు. పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టిరు. ఒక అమ్మాయి తీసుకుపోయి ఇటువంటి పచ్చి రౌడీ పొద్దు ఊపితే ఇంత తాగటం. ఆ అమ్మాయి మంచిగా మాట్లాడితేనే ఏం లేదు, మంచిగా మాట్లాడకపోతే ఇంట్లో చుట్టూ బళ్ళు తిప్పటం, ఇక కిక్కి అనటం. ఆయన ఒక 5-6 మంది గుంపుండ్రు బాగా. ఇట్లా ఒక 5-6 మందిని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిండు ఊళ్ళే. అందరికి తెలుసు ఊళ్ళే వాడి సంగతి, వాడు ఎసంటోడు అనేసి అంతా తెలుసు. ఇగో ఇట్లా చేసిండు మొత్తం. ఏందంటే ఇప్పుడు మన అమ్మాయి వాళ్ళు కూడా ఇక బయట పడలేకపోయి ఇబ్బంది పడి ఇట్లే చేసిండు. ఇట్లే ఊళ్ళో అందరికి తెలుసు, పాతరల పాటల వాడు ఎసంటోడు అనేది ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు పిల్లగాలని అందరికి తెలుసు. భార్యను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోండు. ఇక అమ్మాయి కూడా ఇప్పుడు పోతుందో పోటీ ఇక పోతుందని అంటారు. అమ్మాయిని కూడా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినట్టు అది మనకు కూడా తెలియదు. ప్రేమించుకుని పెళ్లి చేసుకోండి ఉన్నోళ్ళే.
అంటే ఉన్నోళ్ళే ఇప్పుడు ఒక్కొక్కరి తర్వాత అమ్మాయిలని ఇలా టార్చర్ చేస్తున్నాడు. 5-6 మంది అందరికి తెలుసు, కానీ ఎవరు బయటపడలే, భయపడి చెప్పలేకపోయారు. మరి ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు కదా ధైర్యంగా, మీ అమ్మాయి చనిపోయిందని ముందుకు వచ్చారు, మరి మీరు రేపు మిమ్మల్ని కూడా ఏదన్నా సంపని చేసేదే ఉంది మేడం, సంపని. ఇక నా బిడ్డకు ఆయన ఎక్కువనా? ఇప్పుడు అందరు అయితే ఊకుంటే ఎంతమందిని చంపుతాడు? ఇట్లా ఎంతమందిని చంపుతాడు? సంపని సంపని న్యాయం కావాలి. నేను చచ్చిపోయినే లేదు నా బిడ్డ గురించి, నా బిడ్డ ఆయన వల్ల చచ్చిపోయింది, మళ్ళా నా బిడ్డ వల్ల నేను పోరాటం చేస్తున్నా, నేను చచ్చిపోయినే లేదు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎందుకు అంటే ఆ మహేష్ అనే వ్యక్తి కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి గతంలో కూడా దాదాపు ఒక 5-6 మందిని మోసం చేశాడు. 5-6 మంది అమ్మాయిలని వాళ్ళని ట్రాప్ చేసేవాడు, వాళ్ళ ఎంట పడేవాడు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు అంటే గనక వాళ్ళ ఇంటి చుట్టూ బండ్లు వేసుకొని తిరుగుతూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ, అలాగే ఆ మహేష్ కి తోడు ఇంకా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ కూడా వాడికి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. తాగడము, తిరగడము, ఇట్లా అమ్మాయిలను ట్రాప్ చేయడము, మోసం చేయడము, ఇదే తన పని. తన మీద ఒక అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది గతంలోనే. ఆ కేసును కూడా డబ్బులు ఇచ్చే మేనేజ్ చేశాడు. ఈ రోజు నా బిడ్డ ఈ పరిస్థితికి కారణం కూడా వాడే. ఈ రోజు నా వల్లే కడుపు వచ్చింది అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి అక్కడ కూడా పోలీసుల్ని చేతిలో పట్టుకొని పోలీసులతోటే మళ్ళా మభ్య పెడుతూ ఈ కేసునంతా కూడా తారుమారు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. అదే కాకుండా ఇంత భయం కూడా లేకుండా కాల్ రికార్డులలో నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, అందరినీ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మీరు నన్ను ఏం చేయలేరని చెప్పేసి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ నా బిడ్డ కోసం ఈ రోజు నా బిడ్డే లేకుండా పోయింది. నా బిడ్డ ప్రాణం పోయినప్పుడు నా ప్రాణం పోయినా నేను లెక్క పెట్టను, నా ప్రాణాలు నేను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ న్యాయం జరగాలి. ఇంకే ఆడపిల్లల్ని కూడా తన అలా మోసం చేయడానికి వీల్లేదు, అందుకే నా పోరాటం మొదలు పెట్టినా అని గంగోత్రి తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా తను లవ్ మ్యారేజ్ చేసుకొని 1 సంవత్సరంన్నర అవుతుంది ఆ మహేష్ అనే వ్యక్తి కూడా. కానీ ఆ భార్యను కూడా టార్చర్ పెట్టడం తోటి కొన్ని రోజులు తనకు దూరంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే పక్క ఇండ్లే కాబట్టి మనిషి గుణం తెలియకుండా ఎవరికి ఉండదు, అదే విషయంలో చెప్తున్నారు. అందుకు భార్య కూడా కొన్ని రోజులు తనతో లేదు, కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మాత్రమే వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఇదిలోనే ఆ అమ్మాయిలను ఎట్లయితే బెదిరించి ట్రాప్ చేశాడో అలాగే నా బిడ్డను కూడా చేసుంటాడు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నా బిడ్డ బతుకున్నప్పుడు ఏ రోజు కూడా ఇలా జరుగుతుంది అని నాకు చెప్పలేదు. నా బిడ్డ అలాంటిది కాదు, నా బిడ్డ ఆ పనులకు పాల్పడదు. కాకపోతే నా బిడ్డను మభ్య పెట్టారు, నా బిడ్డ దగ్గర ఒక సీక్రెట్ ఫోన్ పెట్టారు అని అంటున్నారు. ఆ సీక్రెట్ ఫోన్ కూడా ఎక్కడుందో కూడా తల్లిదండ్రులకు ఇప్పటి వరకు తెలియదు. కానీ ఆ కాల్ లిస్ట్ మాత్రం పోలీసుల దగ్గర ఉంది, ఆ ఫోన్ లోది. దాని ద్వారానే అన్ని బయటపడ్డాయి. అందులో ఉన్న ఆ రికార్డింగ్ అంతా కూడా మరి ఆయన ఫ్రెండ్స్ కూడా మొత్తం వాళ్ళ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణం అనుకోవాలి అని చెప్పేసి కూడా ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి గంగోత్రి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా లేదా అని మనం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.